నిజామాబాద్ జిల్లా రవితేజ యూత్ ఆధ్వర్యంలో 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత 13 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. కలకత్తా నుండి మట్టిని తీసుకువచ్చి 16 మంది కళాకారులతో వినాయక ప్రతిమను తయారు చేయిస్తున్నామని రవితేజ తెలిపారు. తెలంగాణలో మొదటి మట్టి భారీ వినాయకుడిని నిజామాబాద్లో ఏర్పాటు చేస్తున్నామన్న యూత్ గణేష్ మండల్ నిర్వాహకులతో మా ప్రతినిధి ఆంజనేయులు ఫేస్ టు ఫేస్. 63 అడుగుల భారీ మట్టి గణనాథుని ఏర్పాటు చేశారు. రవితేజ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ మట్టి వినాయకుని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ కొలుస్తూ ఉన్నారు. అయితే గత 13 సంవత్సరాల నుంచి తాము పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మట్టి గణనాథుని పూజిస్తున్నట్లుగా ఇక్కడ మండప నిర్వాహకులు అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ మండప నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ప్రస్తుతం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎలా మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? మా యొక్క రవితేజ గణేష్ మండలి 1980లో ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఏదైతే 10 రూపాయలతో మేము చిన్నతనంలో 10 రూపాయలతోటి స్థాపించిన గణేష్ మండలి ఈరోజు 10 లక్షల వ్యయంతో భారీ గణనాథులను పెట్టడం జరిగింది. ఈ 2024 గాను భోలాశంకర్ భగవాన్ ఆకారంలో ఈ యొక్క గణనాథుడు నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గణనాథుడి యందు కట్టెలు, వెదురు బొంగులు మరియు కలకత్తా నుంచి తెప్పించిన ప్రత్యేకంగా గంగమట్టిని వాడడం జరిగింది. కావున భక్తులందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వినాయక ప్రతిమను తయారు చేసేందుకు ఎన్ని రోజులు పట్టింది మీకోసం? ఈ యొక్క వినాయక ప్రతిమను తయారీకి 15 ఆగస్టు రోజు ఈ యొక్క భూమి పూజ చేయడం జరిగింది. అప్పటి నుంచి రేయింబోలు శ్రమించి దాదాపు 21 రోజుల లోపలే ఈ యొక్క గణనాథుడు తయారు చేయడం చరిత్ర. అలాంటి గణనాథుడిని ప్రజలు కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలు కాకుండా మహారాష్ట్ర మరి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా వచ్చి కొలుస్తారు. 2024 గాను మా రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో భోలాశంకర్ భగవాన్ రూపంలో 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం నెలకొల్పడం జరిగింది. ఇది తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా ప్యూర్ మట్టితో తయారు చేసిన విగ్రహము. ఇందులో గడ్డి, వెదురు బొంగులు, రసాయనాలు కలపని ఈ యొక్క కలర్లతో వేయడం జరిగింది. ఈ యొక్క ఆకారాన్ని తీర్చిదిద్దడానికి రెయిన్బోలు కలకత్తా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 16 మంది కళాకారులు రెయిన్బోలు షార్ట్ పీరియడ్లోనే తయారు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఆకారము ఖాళీ వితిన్ 21 రోజుల్లోనే ఇంత పెద్ద భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం అనేది ఒక చరిత్ర. కాబట్టి చేసిన వారికి కూడా దేవుడు అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మీరు కూడా వచ్చి ఈ యొక్క గణనాథుని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు చెప్పండి, ఈ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తే మేము పెద్దగా ఏర్పాటు చేస్తాం కాబట్టి మా వల్ల ఇతరులకు కూడా అవేర్నెస్ వచ్చి చాలామంది చేస్తారని ఆశించాము. అలాగే జరుగుతుంది కూడా. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఖైరతాబాద్లో పెట్టారు, కానీ ఇప్పుడు మా వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా మట్టితో తయారు చేయడం స్టార్ట్ చేశారు. అలాగే చాలా ఉపాధి కలుగుతుంది మట్టి కార్యక్రమం చేసే వాళ్ళకు. అంటే ఈ మండలికి సంబంధించి ఎంతమంది నిర్వాహకులు ఉన్నారు దీంట్లో? యూత్ 26 మంది ఉన్నామండి. ఇప్పుడు ఈ వినాయకుడిని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు? వినాయకుడిని 1987 నుంచి ప్రతిష్ఠిస్తున్నాము. సిల్వర్ జూబ్లీ 2012లో జరిగింది. సిల్వర్ జూబ్లీ నుంచి మేము 25 ఫీట్స్ నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పుడు 63 ఫీట్స్ వరకు పెడుతున్నాం మేము. మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఈ గణనాథుని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దర్శనం చేసుకుంటా ఉన్నారు? మేము ఈ మట్టి గణపతి పెట్టినప్పటి నుండి ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము. ఎందుకంటే రాష్ట్రంలోనే ఇంత పెద్ద మట్టి విగ్రహం ఎక్కడ కూడా లేదు. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల అన్ని మంచి శుభసూచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మా కుటుంబమే కాకుండా జిల్లాలోని ప్రతి కుటుంబం కూడా ఖచ్చితంగా ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రస్తుతం ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్వామిని దర్శనం చేసుకోబట్టి? మేము దాదాపు వీళ్ళు మట్టి గణపతి పెట్టినప్పటి నుండి కూడా కంటిన్యూ వస్తాను. దాదాపు 10 ఇయర్స్ నుండి అయితే ఖచ్చితంగా మేము దర్శనం చేసుకుంటున్నాం. మేము ఎల్లమ్మగుట్టలో ఉంటాము. అక్కడ నుండి ఇక్కడికి ప్రత్యేకంగా ఈరోజు వచ్చినాం. మళ్ళీ ఇంకోసారి కూడా నిమజ్జనంలో ఖచ్చితంగా మళ్ళీ వస్తాం. నిమజ్జనం కూడా ఇక్కడనే జరుగుతుంటుంది కాబట్టి ఆ రోజు కూడా వచ్చి మేము ఖచ్చితంగా దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఈ మండలి నిర్వాహకులను మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే పర్యావరణ రహితంగా మట్టి గణపతిని తయారు చేయడం వేరేళ్ళకు ఇంకొకరికి ఒక మెసేజ్ లాగా వెళ్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరిని మేము ప్రోత్సహించాలి. మనం అందరూ కూడా ఖచ్చితంగా మట్టి గణపతిని వాడాలి. అప్పుడే పర్యావరణ రహితంగా వాటర్ కలుషితం కాకుండా వాటర్లో ఉన్న చేపలు కానీ
ఇంకా మిగతా ప్రాణజీవులు కానీ చనిపోకుండా ఉంటాయి. కాబట్టి మట్టి గణపతిని ప్రతి దగ్గర కూడా ప్రతిష్ఠించుకోవడానికి అందరు ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈ తెలంగాణ వ్యాప్తంగా భారీ మట్టి వినాయకుడిని నిజామాబాద్లో నెలకొల్పడం జరిగింది. తెలంగాణలోనే మొదటి అని చెప్పేసి మండప నిర్వాహకులు అయితే వెల్లడిస్తున్నారు. అయితే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు సైతం పిఓపి నుంచి తయారు చేసిన వినాయకుని కాకుండా మట్టి వినాయకుడిని తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండప నిర్వాహకులు అయితే వెల్లడిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆంజనేయులు, 19 టీవీ, నిజామాబాద్. హనుమకొండలో ప్రమాదం